హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏమండి, టిఫిన్ తిని వెళ్ళండి అని విశాలాక్షి అంటూ ఉంటే, నువ్వు చేసిన అవమానంతో నాకు కడుపు నిండిపోయింది, నాకు టిఫిన్ వద్దు ఏమొద్దు అని చెప్పి బసవరాజు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక విశాలాక్షి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఏడవకమ్మా, నాన్న కోపం నీకు తెలిసిందే కదా అని సిద్ధు అంటూ ఉంటాడు. అవునత్తయ్య, ఇప్పుడు మామయ్య కోప్పడ్డా కూడా తర్వాత మీతో మామూలుగానే మాట్లాడతారులే, బాధపడకండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. తులసి, మీ మామయ్య నాపై చాలాసార్లే కోప్పడ్డారు, కానీ ఈ విధంగా ఎప్పుడు కోప్పడలేదు తులసి అని చెప్పి విశాలాక్షి ఏడుస్తూ ఉంటుంది. మీ కోపానికి కారణం ఏంటో నాకు తెలుసు మావయ్య. మీరు నొక్కేసిన డబ్బు నేను తిరిగి తీసుకొచ్చి అర్హులైన పెన్షన్దారులకు పెన్షన్ ఇచ్చినందుకు నన్ను ఏమీ అనలేక ఆ కోపాన్ని అత్తయ్యపై చూపించారు కదా అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. అత్తయ్య, మీరు బాధపడకండి, నేను ఇప్పుడే మావయ్యతో మాట్లాడొస్తాను అని తులసి బసవరాజు దగ్గరకు వెళ్తుంది. మావయ్య మీతో మాట్లాడాలి అని బసవరాజుతో చెప్తూ ఉంటుంది. ఏంటో చెప్పు, మీ అత్తయ్య ఇప్పటి వరకు నాకు హితోపదేశాలు చేసింది, ఇప్పుడు నువ్వు చేయాలనుకుంటున్నావా అని బసవరాజు అంటూ ఉంటాడు. మావయ్య, మీ కోపం నాపైనే కదా అని తులసి అంటూ ఉంటుంది. అవును, నిన్ను ఏమీ అనలేకే విశాలపై చెయ్యి చేసుకున్నాను అని బసవరాజు అంటూ ఉంటాడు. మీరు చేసింది తప్పు మావయ్య, అందుకే ఆ తప్పుని నేను సరిదిద్దాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణం అని బసవరాజు చెప్తూ ఉంటాడు. మావయ్య, మీరు ఇలా అనుకోవటం వల్లే మీకు మొన్న ఎమ్మెల్యే సీటు ఇవ్వటానికి సీఎం సూర్యప్రతాప్ గారు ఒప్పుకోలేదు అని తులసి చెప్తూ ఉంటుంది. తులసి, నేను నీకు మరీ అంత వెర్రి వెంగలప్పలా కనిపిస్తున్నానా? సూర్యప్రతాప్ దగ్గరకు వెళ్ళి నాకు ఎమ్మెల్యే సీటు ఇవ్వొద్దని మాట్లాడింది నువ్వేనని నాకు తెలుసు, కానీ నిన్ను ఎందుకు చేయలేదో తెలుసా? సమయం వస్తుంది తులసి, ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఆ రోజు నువ్వనేదానివి ఈ ఇంట్లో లేకుండా చేస్తాను అని బసవరాజు కోపంగా చెప్తూ ఉంటాడు. మావయ్య, మీరు తప్పు చేశారు, మీ తప్పుని నేను సరిదిద్దాను అంతే, నేను ఏ తప్పు చేయలేదు. మీరు అనవసరంగా అత్తయ్యపై చేయి చేసుకున్నారు, మీరే ప్రాణంగా బ్రతుకుతున్న అత్తయ్య చాలా బాధపడుతున్నారు. ప్లీజ్ మావయ్య, ఇంకెప్పుడు కూడా అలా చేయకండి అని తులసి అంటూ ఉంటుంది. విశాలాక్షి నా భార్య, ఇది మా భార్యాభర్తలిద్దరికీ సంబంధించిన విషయం, మధ్యలో నువ్వు కానీ నా కొడుకు కానీ ఇన్వాల్వ్ అవ్వటానికి వీల్లేదు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. నాకు చెప్పే అంత పెద్దదానివి కాదులే కానీ వెళ్ళు అని బసవరాజు కోపంగా చెప్తూ ఉంటాడు. ఇంకా తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తులసి విశాలాక్షి దగ్గరకు వెళ్ళి, అత్తయ్య బాధపడకండి, నేను మామయ్యతో మాట్లాడాను, మామయ్య ఎప్పుడు మీ పైన కోప్పడరు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. అమ్మ తులసి, నేనేం తప్పు చేశానమ్మా? ఆయన పెన్షన్ డబ్బులు మర్చిపోయారని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పాను, అది తప్ప అని విశాలాక్షి ఏడుస్తూ ఉంటుంది. మీరు మాట్లాడింది ఏమాత్రం తప్పు కాదత్తయ్య, మామయ్య ఏదో బయట కోపాన్ని మీపై చూపించారు అంతే, ఈ విషయాన్ని మర్చిపోండి అని తులసి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు జయనందన్ డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తాడు. జయనందన్ని చూసిన లక్ష్మి, బాబు ఆ చెట్టు కింద ఏముంటావులే కానీ లోపలికి రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక జాను బయటికి వెళ్ళి, అమ్మా అతనికి మనకి ఏ సంబంధం లేదు, అతన్ని ఇంట్లోకి ఎందుకు రమ్మంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ జాను, అతనికి గుండె పక్కన గాయమైంది తెలుసు కదా, అతను ఇప్పుడు బాగా రెస్ట్ తీసుకోవాలమ్మా, ఆ చెట్టు కింద పడుకుంటే బాబుకి ఏం రెస్ట్ ఉంటుందమ్మా, అందుకే లోపలికి రానివ్వు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. అది కాదమ్మా అని జాను అంటూ ఉంటే, జాను నా మాట విను అని లక్ష్మి చెప్తుంది. రా బాబు, జాను మాటల్ని పట్టించుకోకు అని లక్ష్మి చెప్తూ ఉంటే, జానుకి ఇష్టం లేకపోతే నేను రానులేండి అత్తయ్య గారు అని జయనందన్ చెప్తూ ఉంటాడు. చూసావా, ఆయన నాటకాలు చూసావా అని జాను కోపంగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. బాబు నువ్వు లోపలికి రా, దాని మాటలు పట్టించుకోకు, నేను చెప్పిన తర్వాత అది కాదు అనదు అని చెప్పి లక్ష్మి జయనందన్ని తీసుకొస్తుంది. ఇక్కడ పడుకో బాబు అని జయనందన్కి చెప్తూ ఉంటుంది. పర్వాలేదు అత్తయ్య, ఇక్కడ కూర్చుంటాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి జాను దగ్గరకు వెళ్ళి, జాను అతనిపై ప్రేమ లేదే నువ్వు అతను బ్రతకాలని పాట పాడావా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అమ్మ సాధారణ మనిషి అలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మనకు చేతనైంది మనం చేస్తాం కదమ్మా, అలాంటిది అతను నా మెడలో తాళి కట్టాడు, ఆయన ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను అలా చేయకుండా ఎలా ఉంటానమ్మా అని చెప్పి జాను అంటూ ఉంటుంది. జాను జరిగిందేదో జరిగిపోయింది, ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం, బాగా ఆలోచించుకో జాను, అతను
నీ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయలేదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మా ప్లీజ్ లీవ్ మీ ఎలోన్ అని చెప్పి జాను అంటూ ఉంటుంది. సరిపోయే టైం తీసుకో, బాగా ఆలోచించుకో, ఇది నీ జీవితం, నీ జీవితానికి నువ్వే పరిష్కారం వెతుక్కోవాలి జాను అని లక్ష్మి జానుకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు తులసి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. ఖుషి తులసి దగ్గరకు వెళ్ళి, తులసి అమ్మ ఫ్రెండ్స్ వచ్చారు, నేను ఆడుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. జాగ్రత్త ఖుషి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఇక ఖుషి ఫ్రెండ్స్తో కలిసి గార్డెన్లో బాలాట ఆడుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే విశాలాక్షి తులసి దగ్గరకు వచ్చి, తులసి ఖుషి ఎక్కడమ్మా కనిపించలేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. బయట గార్డెన్లో ఆడుకుంటుంది అత్తయ్య అని తులసి చెప్తూ ఉంటుంది. ఖుషిని కాస్త కనిపెట్టుకొని ఉండమ్మా, గార్డెన్లో ఆడుకుంటుందంటున్నావు, గార్డెన్లో కరెంటు వైర్లు ఉన్నాయి అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఏంటత్తయ్య మీరు చెప్పేది అని తులసి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, ఏవో వైర్స్ కలెక్షన్ ఇవ్వాలని చెప్పి ఎలక్ట్రీషియన్ బయటే వదిలేశాను, పిల్లలుంటే కనుక జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళాడు. నేను ఆ విషయం నీకు చెప్పి ఖుషిని జాగ్రత్తగా చూసుకోమని చెప్దామనుకున్నాను, మర్చిపోయాను అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అత్తయ్య ఇప్పుడే వెళ్ళి ఖుషికి అటు వెళ్ళొద్దని చెప్పొస్తాను అని తులసి చెప్తూ ఉంటుంది. సరే అమ్మ తులసి అని చెప్పి విశాలాక్షి అంటుంది. ఇక ఖుషి బాలాడుకుంటూ ఉంటుంది. ఇక తులసి దూరం నుంచి ఖుషిని చూస్తుంది. తులసి ఖుషి అటువైపు వెళ్తుంది, అటువైపు కరెంటు తీగలు ఉన్నాయంట అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. ఇక ఖుషి అటు వెళ్ళబోతూ ఉండగా తులసి పరిగెత్తుకుంటూ ఖుషి అని చెప్పి ఖుషి దగ్గరకు వెళ్తుంది. ఖుషికి కరెంటు షాక్ కొట్టబోతూ ఉండగా ఖుషిని పక్కకు లాగేసి తులసి బోర్ల పడిపోతుంది. ఇక తులసికి కరెంటు షాక్ కొడుతుంది. దాంతో నీలిమ పరిగెత్తుకుంటూ వెళ్ళి పవర్ ఆఫ్ చేస్తుంది. బామ్మగారు అత్తగారు అందరూ త్వరగా రండి, తులసికి కరెంట్ షాక్ కొట్టింది అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. అందరూ కూడా పరిగెత్తుకుంటూ తులసి దగ్గరకు వస్తారు. తులసి నీ పొట్టకేమైనా గాయమైందా, నువ్వు బోర్లా పడిపోయావు అని నీలిమ చెప్తూ ఉంటుంది. అలాంటిదేం లేదక్క, బాగానే ఉంది అని తులసి చెప్తూ ఉంటుంది. ఏది నీ చెయ్యి లైవు అని బామ్మ తులసి చెయ్యి పట్టుకుంటుంది. తులసి చెయ్యి పట్టుకున్నప్పుడు తులసి కడుపుతో లేదని బామ్మకు అర్థమవుతుంది. ఓసే తులసి ఎంత మోసం చేశావే, రావే రా అని బామ్మ తులసిని లాక్కొని ఇంట్లోకి వెళ్తుంది. ఒరే బసవా, మహేష్ అందరూ ఇలా రండి అని బామ్మ పిలుస్తూ ఉంటుంది. అందరూ కూడా హాల్లోకి వచ్చి ఏం జరిగింది, ఎందుకలా అరుస్తున్నావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఈ తులసి కడుపులో బిడ్డ లేదు, కాకరగాయ లేదురా, ఇది అసలు కడుపుతోనే లేదు, మనందరినీ మోసం చేసింది అని చెప్పి నీలంబరి బసవరాజుకి చెప్తూ ఉంటుంది. ఇక తులసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. తులసి అమ్మ చెప్పేది నిజమా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఇక విశాలాక్షి తులసి కడుపు లేకుండా అబద్ధం ఎందుకు చెప్తుందండి అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. విశాల నువ్వు ఆగు, కడుపుతో ఉన్న వాళ్లకు నాడి ఎలా కొట్టుకుంటుందో నాకు తెలుసు, నాడి చూసి కడుపుతో ఉన్నారో లేదో చెప్పగలను అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. ఏయ్ తులసి మా అమ్మ చెప్పేది నిజమా, నిన్నే అడుగుతుంది అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. అది మోయ అది అని తులసి కంగారు పడుతూ ఉంటుంది. ఖుషి ఇలా రా అని నీలాంబరి ఖుషిని తులసి ముందుకు లాక్కొచ్చి ఖుషి మీద ఒట్టేసి నిజం చెప్పు, నువ్వు కడుపుతో ఉన్నావా, నీ కడుపులో బిడ్డుందా అని నీలాంబరి ఖుషి తల మీద తులసి చెయ్యి పెట్టి తులసిని నిలదీస్తూ ఉంటుంది. నేను కడుపుతో లేను అని తులసి చెప్తూ ఉంటుంది. దాంతో బసవరాజు ఉగ్ర నరసింహుడై ఎంత మోసం చేశావే మా అందరినీ, కడుపు లేకుండానే ఈ ఇంటికి వారసునిస్తున్నట్టు అందరి చేత కూర్చొని పనులు చేపించుకున్నావు, ఎంత మోసం ఎంత కుట్ర, నీలాంటిది మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని బసవరాజు తులసి మెడపట్టుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తూ ఉంటాడు. తులసి కింద పడపోబోతూ ఉండగా సిద్ధు వెళ్ళి తులసిని గట్టిగా పట్టుకుంటాడు. నానా ఏం చేస్తున్నారు మీరు, నా భార్య తులసి ఏం చేసింది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఒరే సిద్ధు ఇది మనందరినీ మోసం చేసిందిరా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఏం చేసిందో ముందు చెప్పండి నానా అని సిద్ధు అంటూ ఉంటాడు. దీని కడుపులో బిడ్డ లేదురా, ఇది కడుపుతో ఉన్నానని అబద్ధం చెప్పింది, మంచిగా ఇంట్లో కూర్చొని దర్జాగా మనందరి చేత సేవలు చేపించుకుందిరా, ఇంత మోసం చేసిన ఇది ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఆ విషయం నాకెప్పుడో తెలుసు నానా అని సిద్ధు అంటూ ఉంటాడు. ఓ నువ్వు నీ భార్య ఇద్దరూ కలిసే మా అందరినీ మోసం చేశారన్నమాట అని నీలాంబరి అంటూ ఉంటుంది. బామ్మ కాస్త అర్థం చేసుకో, కొన్ని కారణాల వల్ల అలా చెప్పాల్సి వచ్చింది అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఒరే సిద్ధు నీకంటే బుద్ధి లేదు, విశాలాక్షి చచ్చిందాకా ఆ తులసిని కూర్చోబెట్టి సేవలు చేసిందిరా, ఆ తులసి కనీసం విశాలాక్షికైనా నిజం చెప్పాలి కదరా,
ఇంత మోసం చేసిన దాన్ని ఇంకా మన ఇంట్లో ఎలా ఉంచుకోమంటావురా? ఇది మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి నీలంబరి చెప్తూ ఉంటుంది. తులసి ఇంట్లో ఉండకపోతే నేను కూడా ఇంట్లో ఉండను బామ్మ. నా భార్య ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఏంట్రా బెదిరిస్తున్నావా అని బసవరాజు అంటూ ఉంటాడు. బెదిరించట్లేదు నాన్న. తులసి ఇంట్లో ఉండకపోతే నేను కూడా ఈ ఇంట్లో ఉండను. నా భార్య ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఈ సమయంలో విశాలని మంచి చేసుకొని వెనుక నుంచి డబ్బు నొక్కేయాలంటే తులసి ఇంట్లో ఉండకూడదు. తులసితో పాటు సిద్ధు కూడా వెళ్ళిపోతా అంటున్నాడు కాబట్టి ఇంకా మంచిది. తరువాత మెల్లగా సిద్ధుని తిరిగి ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు కాంట్రాక్ట్లని బార్ షాప్ల టెండర్లంటూ చాలా డబ్బులే వస్తాయి. ఈ విశాలాక్షిని పిచ్చిదాన్ని చేసి ఆ డబ్బంతా కొట్టేయాలంటే సిద్ధు తులసి ఈ ఇంట్లో ఉండకపోవడమే మంచిది అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే ఒరే సిద్ధు, నీకు నీ భార్య కావాలనుకుంటే నీ భార్యతో కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోరా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఏమండి ఏం మాట్లాడుతున్నారండి మీరు? వాడు మన కొడుకండి అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. మన కొడుకే విశాల, కానీ వాడి పెళ్ళమే కావాలంట. ఈ అమ్మ నాన్న అవసరం లేదంట. వెళ్ళని విశాల అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఒక్క నిమిషం నాన్న అని సిద్ధు ఇంట్లోకి వెళ్ళి లగేజ్ తీసుకొని బయటికి వస్తాడు. రా తులసి వెళ్దాం అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నేను ఆయన ఇద్దరం కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మామయ్య అరాచకాలకు అడ్డు చెప్పేవాళ్లే ఉండరు. అందుకే మామయ్య ప్లాన్ చేసి మరి నన్ను ఆయన్ను కావాలనే ఇంట్లో నుంచి పంపిస్తున్నారు. ఎలాగైనా సరే మామయ్య కుట్రకు చెక్ పెట్టేయాలి అని తులసి మనసులో అనుకుంటుంది. రా తులసి వెళ్దాం అని సిద్ధు ఖుషిని తులసిని చేతిలో పట్టుకొని లగేజ్ తీసుకొని ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, మీ నానేదో ఆవేశంలో అన్నారా, పట్టించుకోకురా అని విశాలాక్షి బ్రతిమలాడుతూ ఉంటుంది. నాన్న నోటితో నానే నన్ను ఇంట్లోకి రమ్మనే వరకు నేను రానమ్మా అని సిద్ధు చెప్తూ ఉంటాడు. అమ్మ తులసి, నువ్వైనా చెప్పు అని విశాలాక్షి అంటూ ఉంటుంది. ఈయన ఆవేశంలో వెళ్ళిపోతా అంటున్నారు. మావయ్యకు ఈ సమయంలో ఎలా చెక్ పెట్టాలి? మావయ్య నోటితో మావయ్యే మమ్మల్ని వెళ్ళొద్దని ఆపేలా ఎలా చెయ్యాలి అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.